ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తేజు. రీసెంట్గా మా బాబు హర్షిత్ బర్త్డేని సెలబ్రేట్ చేశాము. ఎలా సెలబ్రేట్ చేసాము ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్గా చూసేద్దాము. మా బాబు బర్త్డేకి వాళ్ళ క్లాస్మేట్స్కి ఇవ్వడానికి కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ అయితే తెప్పించాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది బాక్స్కి వచ్చేసి 20 పీసెస్ ఉంటాయి. సో వాళ్ళ క్లాస్ స్ట్రెంత్ వచ్చేసి 40. మేము 2 బాక్సెస్ తెప్పించాము. ఈచ్ బాక్స్లో 20 పీసెస్ ఉంటాయి. అండ్ ఒక ప్యాకెట్కి వచ్చేసి ఒక స్కేల్, 2 పెన్సిల్స్, ఒక ఎరేజర్ అండ్ ఒక షార్ప్నర్. మనకి 5 కలర్ ఆప్షన్స్ వచ్చాయి, 5 కలర్స్ ఉన్నాయి. మేమేం చేసామంటే, మా బాబు వాళ్ళు పెన్ యూస్ చేస్తారు. సో ఒక పెన్సిల్ తీసేసి అందులో ఒక పెన్ అండ్ 2 చాక్లెట్స్ రీఅరేంజ్ చేసాము. మొత్తం 40 పీసెస్ తెప్పించాము. అండ్ అలాగే వాళ్ళ మేడమ్స్ కోసం చాక్లెట్స్, 5 స్టార్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్లెయిర్ కంపెనీ. మనకి ఈచ్ ప్యాకెట్ వచ్చి 20 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, స్పీడ్ పెన్స్ తెప్పించాను అండ్ అలాగే ఎక్లెస్ చాక్లెట్స్ తెప్పించాను. నేను మళ్ళీ వాటిని రీఅరేంజ్ చేశాను ఆ ప్యాకెట్స్లోకి. ఇప్పుడు పెన్సిల్ మనకి 5 కలర్ ఆప్షన్స్ వచ్చాయి కదా, సో ఆ కలర్కి తగ్గట్టుగా పర్పుల్ అయితే పర్పుల్ పెన్ అండ్ ఆరెంజ్ అయితే ఆరెంజ్ పెన్, బ్లూ అయితే బ్లూ పెన్, అలా నేను మళ్ళీ రీఅరేంజ్ చేసుకున్నాను. ఇవి అన్నీ కూడా నేను 1 డే బిఫోరే అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే బాబు 7:30కే వెళ్ళిపోతాడు. మళ్ళీ అప్పుడు అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, సో నేను ముందుగా ఇవి సెట్ చేసేసి పెట్టుకున్నాను. పిల్లలకి ఒక 2 చాక్లెట్స్ అయితే అందులో యాడ్ చేసి పెట్టాను. బాబుకి ఆ నెక్స్ట్ డే తన బర్త్డే రోజు లాస్ట్ ఎగ్జామ్ ఉంది. సో స్కూల్కి యాబ్సెంట్ అవ్వటం అనేది కుదరదు. సో కంపల్సరీ స్కూల్కి అయితే వెళ్ళాలి. నేను మళ్ళీ అవన్నీ కూడా రీఅరేంజ్ చేసుకొని పెట్టేసేసి మళ్ళీ యాజ్ టీజ్గా బాక్స్లో సెట్ చేసేసి పెట్టుకున్నాను. అండ్ వాళ్ళ టీచర్స్కి ఇచ్చేవి కూడా అలాగే సెట్ చేసేసాము. ఒక 5 స్టార్ చాక్లెట్ అండ్ ఒక పెన్ అయితే వాళ్ళకి పంపించాను, వాళ్ళ టీచర్స్కి. అండ్ మళ్ళీ నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే బాబుకు పంపిస్తాను. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కిట్ సెట్ చేసి పంపించాము. వాళ్ళ స్కూల్లో మ్యాక్సిమం పిల్లలందరూ కూడా ఇలాగే తీసుకొస్తారు. సో తనకు కూడా ఇలాగే తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఇవ్వమని చెప్పాను. అండ్ అలాగే 1 డే బిఫోరే మా డాడీ మమ్మీ అండ్ మా డాడీ మమ్మీ వచ్చారు. వాళ్ళు వచ్చే టైంకి హర్షి ఇంకా స్కూల్ నుంచి రాలేదు. హేషి అయితే వచ్చేసింది. హర్షి వచ్చేసరికి 5:30 అవుతుంది. వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకి హేషి అయితే గ్రాండ్ వెల్కమ్ చెప్పేసింది. నెక్స్ట్ డే మేము ఏం చేసామంటే, మార్నింగే స్కూల్కి వెళ్ళిపోయారు హర్షిత్ వాళ్ళు. 7:30 కల్లా వెళ్ళిపోతారు. సో మేమేమో ఈ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని 10:30 అరౌండ్ 10:30కి స్టార్ట్ అయ్యాము. బట్ ఏంటంటే చిన్న డిసప్పాయింట్మెంట్, 10:30కి వెళ్ళేసరికి వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దాని గురించి అనేసి మళ్ళీ మేము అవన్నీ కూడా వాళ్ళ ఇన్ఛార్జ్ మేడంకి ఇచ్చేసి తన ఎగ్జామ్ అయిన తర్వాత తన క్లాస్మేట్స్ అందరికీ కూడా పంచిపెట్టమనేసి చెప్పేసి రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాము. ఇగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే మా బాబు హర్షిత్ వాళ్ళ స్కూలు, శశి కామర్కోట బ్రాంచ్ బాబుది. మేము 3 ఇయర్స్ నుంచి బాబు అక్కడే చదువుతున్నాడు, ఫస్ట్ క్లాస్ నుంచి. అండ్ ఈ ఇయర్ పాపని కూడా జాయిన్ చేసేసాము, తను ఎల్కేజీ. స్కూల్ అయితే టీచింగ్ అది చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది వాళ్ళ స్కూల్ బిల్డింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బాగుంది. ఇంకా మేము వెంటనే అవన్నీ ఇన్ఛార్జ్ మేడంకి ఇచ్చేసేసి వచ్చేసామండి. ఈలోపు మా ఫాదర్ టెంపుల్కి వెళ్దామన్నారు. మేము చెప్పాను కదా, ద్వారకా తిరుమలలో ఉంటాము. వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తున్నది అనివేట మండపం. మేమైతే దర్శనం చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా జరిగింది. ఎందుకంటే శుక్రవారం రోజు పెద్దగా ఎక్కువగా క్రౌడ్ అయితే లేదు. సో ప్రశాంతంగా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. బయట వెదర్ కూడా చాలా బాగుంది. సో నేనైతే చుట్టూరు బాగుంది కదా వెదర్ అనేసి అండ్ అలాగే అవన్నీ చుట్టూరు కూడా మీకు చూపిద్దాము, టెంపుల్ సరౌండింగ్ అని వీడియో అయితే తీశాను. ఇప్పుడు మనం వెళ్ళేది అనివేటి మండపం. ఇక్కడ మనకి మ్యారేజెస్ అలాగే ఏమన్నా అన్నప్రాసనలు అవి ఉంటే ఇక్కడ ఈ అనివేటి మండపంలో చేస్తారు. చూసారా, ఈ పువ్వుల్ని టెంపుల్ వాళ్ళు బాగా సెట్ చేశారండి. అండ్ అలాగే ఒకే ఒక తామర పువ్వు ఉంది. అండ్ అలాగే అందులో టార్టాయిస్లు కూడా చాలా ఉన్నాయి. చాలా క్యూట్గా ఉంది. వాళ్ళు అది అరేంజ్ చేయడం కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. చాలా ముద్దుగా అనిపించింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి వెళ్ళి చూసేసి వస్తున్నారు. చాలా బాగా నచ్చింది. టెంపుల్లో ఎప్పుడూ ఏదో ఒక వర్క్ అనేది జరుగుతూనే ఉంటుందండి, చూస్తున్నారు కదా. అండ్ అటు సైడ్ ఏదో బిల్డింగ్ ఏదో కడుతున్నారు మళ్ళీ టెంపుల్కి సంబంధించింది. సో మేము దర్శనం అయిపోయిన తర్వాత
ఇంటికైతే వచ్చేసాము. ఈవినింగ్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ముందే ప్రిపరేషన్స్. అయితే ఈ ఇయర్ మా బాబు బర్త్డే వచ్చేసి ఇంట్లో సెలబ్రేట్ చేయలేదు. తన విష్ ఏంటంటే బయట రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి నన్ను, అక్కడే బర్త్డే సెలబ్రేట్ చేయాలి అనేది. సో అందుకోసమని మాకు నియర్ బై జంగారెడ్డిగూడెం ఉంది. జంగారెడ్డిగూడెంలో ట్రైన్ రెస్టారెంట్ విందు వినోదం అని ఉందండి. ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ రెస్టారెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది జీవి మాల్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. మనకి ఎంట్రన్స్లోనే బోర్డ్ పెట్టేసి ఉంటుంది. అండ్ బయట ఇలా మనకి ఒక సింబల్ షేప్లో ఒక సోఫాని అరేంజ్ చేసి పెట్టారు, ఎవరైనా ఫొటోస్ కావాలంటే తీసుకోవచ్చు అని. అండ్ బయట ఒక సోఫా కూడా ఉంది. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగటానికి వాటికి చాలా బాగుంది. మేమైతే మటుకు పిచ్చి పిచ్చిగా వాడేసాము, ఫుల్గా ఫొటోస్ దిగేసాము. అండ్ ఇక్కడ మినీ ఫంక్షన్ హాల్ లాంటిది కూడా ఉంది. ఒక 20 మెంబర్స్ అయితే ఈజీగా చిన్న బర్త్డే ఫంక్షన్స్ అలా చేసుకోవచ్చు. మ్యారేజ్ డే ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్ 1 అవర్కి వచ్చి 1500 ఛార్జ్ చేస్తారంట. సో చూసారు కదా. అండ్ అలాగే ప్రొజెక్టర్ కూడా ఉంది, బాగుంది. ఇదొకటి నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ రెస్టారెంట్ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది. అలాగే వీళ్ళ సర్వీస్ అండ్ ఫుడ్ టేస్ట్ ఒకటి చాలా బాగుంది. ఒక 2 బ్యాక్‌డ్రాప్స్ అయితే ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఏసీ అయితే ఫుల్‌గా రాలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సోఫా అండ్ ఈ టేబుల్ ఒకటి కంజెస్టెడ్‌గా అనిపించింది మాకు. మేమంటే బక్కగా ఉన్నాం కాబట్టి సరిపోయింది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే అందులోకి వెళ్ళలేరు, వెళ్ళిన వాళ్ళు రాలేరు. నాకైతే అలా అనిపించింది, నా ఫీల్ అది. మేము వెళ్ళటంతోనే మా పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు. సో అందుకని ముందైతే స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. చికెన్ లాలీపాప్స్ మనకి ఒక ప్లేట్కి 6 పీసెస్ వచ్చాయి. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫుడ్ కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది. ఈరోజు ఫ్రైడే, మా మదర్ నాన్ వెజ్ తినరు. సో మా మదర్ కోసము పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ తెప్పించాము. అది కూడా టేస్ట్ బాగుంది. ఎక్కువ స్పైసీగా లేదండి. మెయిన్ ఫుడ్ చిన్నపిల్లలు కూడా, కిడ్స్ కూడా ఈజీగా తినేటట్టుగా ఉంది అది. సో అందుకని బాగా నచ్చింది. ఫుడ్ అయితే మటుకి మాకు బాగా నచ్చింది. మేమేం చేసామంటే ఫస్ట్ మా డాడీ వాళ్ళకి చిన్న పని ఉందని మా డాడీ మా హస్బెండ్ బయటకు వెళ్ళారు. మేము వచ్చేసి ఫస్ట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము. మేము కంప్లీట్ చేసిన తర్వాత మా డాడీ అండ్ మా హస్బెండ్ వచ్చారు, మాతో పాటు జాయిన్ అయ్యారు వాళ్ళు కూడా. మా పిల్లలు కూడా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశారు. మా హేషు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది. మేమైతే చాలా వీడియోస్ అయితే తీసుకున్నాము. మా బాబు అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ ఫైనల్గా వాళ్ళు ఫుడ్ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను, వెనిలా. అది కూడా చాలా బాగుంది. అండ్ అలాగే మేము బర్త్డేది అంటే ఫుడ్ అది కంప్లీట్ అయినాక కేక్ అరేంజ్ చేయమన్నాము. ఫస్ట్ వాళ్ళు కుదరదు అండి, ఇప్పుడు అరేంజ్ చేయట్లేదండి, మీకు కావాలంటే బయట నుంచి తెప్పించుకొని కట్ చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ మళ్ళీ తర్వాత వాళ్ళే వచ్చి మేము అరేంజ్ చేస్తామండి అనేసి చెప్పారు. ఎంత వెయిట్ ఏంటి అని కూడా అడిగారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసాము. ఈలోపు మా ఫాదర్ వాళ్ళైతే జాయిన్ అయిపోయారు. వాళ్ళకేమో నాన్ వెజ్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. అది కూడా టేస్ట్ చాలా బాగుందంట. సో వాళ్ళు కూడా ఫుడ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. అండ్ మనం ఆర్డర్ చేసిన కేక్ అయితే వచ్చేసింది. వాళ్ళు మధురమ్స్ నుంచి ఆర్డర్ చేశారు కేక్ టేస్ట్ బాగుంది. అలాగే పైనాపిల్ ఫ్లేవరు మా బాబుకి ఫుల్గా నచ్చేసింది. అండ్ ఆల్సో డెకరేషన్ కూడా బాగా చేశారండి, కేక్ డెకరేషన్. అలాగే బాబు కేక్ కట్ చేసేటప్పుడు వాళ్ళే మ్యూజిక్ పెట్టారు, బర్త్డే మ్యూజిక్. సో అలా కేక్ కటింగ్ అయితే జరిగింది. అండ్ కేక్ కట్ చేసిన తర్వాత మేము ఏం చేసామంటే, వాళ్ళ స్టాఫ్ ఒక 6 మెంబర్స్ ఉన్నారంట. సో వాళ్ళ స్టాఫ్ని కూడా రమ్మని వాళ్ళకు కూడా కేక్ అయితే ఇచ్చాము. సో ఫుడ్ని అయితే వేస్ట్ చేయకూడదండి. ఫస్ట్ మనం ఎంతగానో తినగలమో అంత తినేసి మిగిలింది అయితే అసలు పడేయకండి. అక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా తినటానికి, పాపం ఫుడ్ లేని వాళ్ళు. వాళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళైనా ఒక పూటైనా కడుపు నిండా తింటారు కదా. సో అందుకే ఎవరైనా కానీ ఫుడ్ని అయితే వేస్ట్ చేయొద్దండి. ఇది నాదొక చిన్న సజెషన్ అనుకోండి. ఫైనల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఇక్కడ వీడియో వచ్చేసేసి వాళ్ళు తీసారండి. అక్కడ స్టాఫ్లో ఒకరికి ఇచ్చి కొంచెం వీడియో తీయండి అనేసి అంటే వాళ్ళు తీశారు. సో ఫైనల్గా మేమైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం తనకి కేక్ అయితే తినిపించేసాము. మా పాప అయితే ఫుల్గా డ్యాన్స్ చేస్తుంది.
అండ్ అలాగే టేబుల్ ఎక్కి వాళ్ళ అన్నయ్యకి కేక్ అయితే తినిపించేసింది. తను కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. సో, వెళ్ళిన వాళ్ళందరం కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేసామండి. మాకు ఇప్పుడు మేము తిన్న ఫుడ్ ఐటెమ్స్ అవన్నీ మీరు చూసారు కదా! సో, ఎంత అయ్యుంటుంది, బిల్ ఎంత అయ్యుంటుందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. కానీ ప్రైస్ అయితే చాలా తక్కువగా అనిపించిందండి. మేము చాలా రెస్టారెంట్స్‌లో తిన్నాము. సో, అన్నిటితోనూ కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైస్ అయితే చాలా తక్కువగా అనిపించింది మాకైతే. ఫైనల్‌గా తన బర్త్‌డే అయితే ఇలా కంప్లీట్ చేసేసాము. అండ్ అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.